మీకు ఒకటి తెలుసా అండి, కరెక్ట్గా రోస్ట్ అయింది. ఇదన్నమాట ఫ్రెంచ్ ఆమ్లెట్ సీక్రెట్. కోసం చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూడండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకు ఒక యమ్మీ రెసిపీ చేయబోతున్నానండి. అదేంటో తెలుసా అండి? ప్రాన్స్ బిర్యానీ. నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ ఇది. ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి నేర్చుకొని మీరు చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ప్రాన్స్ బిర్యానీకి ఈరోజు నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, 1/2 kg ప్రాన్స్ కూడా తీసుకున్నాను. చూడండి, బాస్మతి రైస్ మనము బాగా వాష్ చేసి దీన్ని మనము 1/2 అవర్ సోక్ చేయాలన్నమాట. అప్పుడు బాగా కుక్ అవుతుంది. ప్రాన్స్ అయితే బాగా డీవెయిన్ చేశాను 2 sides. పసుపు ఉప్పేసి బాగా క్లీన్ చేసి పెట్టినాను. ప్రాన్స్ క్లీన్గా ఉండాలి, అప్పుడే మన ప్రాన్స్ బిర్యానీ గుమ్మలాడుతుంది. మనము ప్రాన్స్ని మ్యారినేట్ చేయాలి ఫస్ట్. అందుకు ఒక సిమ్లా మిర్చి పౌడర్ ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను, అది యాడ్ చేసుకుంటాము. సాల్ట్ ఒక 1/2 స్పూను, మిర్చి పౌడరు, సాల్ట్ వేసి మనం ఈ ప్రాన్స్ని బాగా కలిపేస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మనం ఇలాగే ఉంచుతాము. ఇది బాగా ఒక 1/2 అవర్ దాకా అలాగే ఉండాలి. అప్పుడు కారం ఉప్పు బాగా ప్రాన్స్ ముక్కలకి పడుతుంది. సో బియ్యం బాగా కడిగి నానపెడతాము. ఇప్పుడు మనం మసాలా ఐటెం రెడీ చేసుకుంటాము. చూడండి, 50 గ్రామ్ అల్లం తీసుకున్నాను. అది కాకుండా వెల్లుల్లిపాయలు ఒక 15 పలుకులు ఉన్నాయి. ఆనియన్, ఒక స్మాల్ ఆనియన్ ఫైన్గా చాప్డ్, అది ఇక్కడ గ్రైండ్ చేసుకుంటాము. కొత్తిమీర ఒక పిటుకుడు, పుదీనా కూడా ఒక పిటుకుడు వేసుకుంటాము. అది కాకుండా కారానికి 10 to 15 గ్రీన్ చిల్లీస్ ఉంది. మీ కారం ఎంత కావాలో అంత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇది 1/2 kg బాస్మతి రైస్, 1/2 kg ప్రాన్స్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు. సో మన మసాలా గ్రైండ్ అయింది, చూడండి ఫైన్ పేస్ట్గా అయింది. నెక్స్ట్ మనము కుకింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుంటాము. ఇది చాలా సింపుల్గా చేసే ఒక ప్రాన్స్ బిర్యానీ. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కుక్కర్లోనే మనం కుక్ చేస్తాము. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఓల్ గరం మసాలా వేసుకోవాలి. అందులో 1 ఇంచ్ చెక్క తీసుకున్నాను, దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాసు, 2 బిర్యానీ ఆకులు, ఒక 5-6 లవంగాలు, ఒకే ఒక మరాఠీ మొగ్గు, ఒక ఇలాచి. ఇవన్నీ ఆయిల్ వేసుకుంటాం మనము. ఓల్ గరం మసాలా బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. మనం ఏం చేసినా నిదానంగా చేయాలి, అవసరంగా చేయకూడదు. ఈ ఓల్ గరం మసాలా ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆయిల్ అరోమా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనము 1 ఆనియన్ ఫైన్లీ చాప్డ్ దాన్ని యాడ్ చేసుకుంటాము. ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇది. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-10 minutes బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయింది. ఎంత మంచి అరోమా వస్తుంది చూడండి. ఇప్పుడు మనము ఇందులో టొమాటో యాడ్ చేసుకుంటాము. ఫైన్లీ చాప్ టొమాటో 1 నంబర్. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తాము, ఎందుకంటే ప్రాన్స్లో ఆల్రెడీ మనము యాడ్ చేసినాం కాబట్టి చూస్ చేసుకోవాలి సాల్ట్. టొమాటో ఫ్రై అయ్యేటప్పుడే మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము, ఒక పిటికుడు. పుదీనా కూడా ఒక పిటుకుడు వేసుకుంటాము. ఈ పుదీనా కొత్తిమీర అన్ని బిర్యానీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మంచి అరోమా ఇస్తుంది అనమాట. సో పుదీనా కొత్తిమీర మనము యాడ్ చేసుకొని టొమాటో ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేస్తాము ఒక 5 minutes. టొమాటో బాగా ఫ్రై అయింది, చూడండి మంచి గుమ వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము. అలాగే ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకునేస్తాము, గ్రీన్ మసాలా. పచ్చి మసాలా యాడ్ చేసినాక బాగా మనం దీన్ని ఒక 5 minutes రోస్ట్ చేయాలి, ఇలా మగ్గనియాలి, పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి. అంతవరకు మనం దీన్ని ఫ్రై చేస్తాము. మసాలా బాగా ఫ్రై అయింది, గుమ్మలాడిపోతుంది. రంగు చూడండి ఎంత బాగుందో, ఆయిల్ కూడా బాగా వచ్చేసింది.
ఇప్పుడు మనం ఇందులో ప్రాన్స్ యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ ఒక హాఫ్ అన్ అవర్గా మ్యారినేట్ అయింది. ఇది అందులో వేసుకుంటాము. ప్రాన్స్ వేసి ఒక 5 minutes మనం దీన్ని బాగా స్టిర్ చేస్తాము. ప్రాన్స్కి అంతా మసాలా పట్టాలి. చాలా యమ్మీ రెసిపీ, పిల్లలకి చాలా ఇష్టమవుతుంది. మీరు ఒక డిన్నర్కో బ్రేక్ఫాస్ట్కో ఎంత బాగుంటుంది ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ వేసి ఒక 5 minutesగా మనము మగ్గనిచ్చినాము ఆయిల్లో. ఇప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటాము. గుమగుమలాడిపోతుందండి. చాలా టెంప్టింగ్గా ఉంటుంది ప్రాన్స్ బిర్యానీ మాత్రము. సో ఆల్రెడీ వాష్ చేసుకొని మనము హాఫ్ అన్ అవర్గా నానబెట్టిన బాస్మతి రైస్ అందులో వేసుకునేస్తాము. సో బాస్మతి రైస్ అంతా మనము కుక్కర్లో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి కలిపి దీన్ని ఎక్కువ కలపకూడదు, స్లోగా నిదానం కలుపుకోవాలి. బియ్యం పగిలిపోతుంది. బాస్మతి రైస్ చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ మిల్క్ మనము ఒక కొబ్బరిని బాగా తురిమి దాన్ని బాగా మిక్సీలో మనం గ్రైండ్ చేసి అందులో నుంచి పాలు తీసుకున్నాం అనమాట. చూడండి, బాస్మతి రైస్ నేను 3 glasses ఉంది. సో నేను కోకోనట్ మిల్కే వాటర్ బదులు యాడ్ చేస్తున్నాను. అప్పుడే బాగా ఎమ్ముగా ఉంటుంది. మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నా రికమెండేషన్ ఈ ప్రాన్స్ బిర్యానీకి కోకోనట్ మిల్క్ అనమాట. సో కోకోనట్ మిల్క్ 1.5 రేషియోలో ఉంది. 1 glass బియ్యంకి 1.5 glass కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 5 glass కోకోనట్ మిల్క్ ఉందన్నమాట. యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం అందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. సరే మెల్లిగా కలిపి మీడియం ఫ్లేమ్లో మనం ప్రెషర్ కుక్ చేయాలి. ఈ టైంలో మనం టేస్ట్ చూసుకోవచ్చు. ఆయిల్ అంతా తీసి ఉత్త వాటర్గా టేస్ట్ చూడాలి. టేస్ట్ అయితే బాగుంది, సూపర్గా ఉంది. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మీరు ఈ బిర్యానీ పులావ్స్ చేసినప్పుడు ఇలా ప్రెషర్ కుక్ చేసే ముందు టేస్ట్ చూస్తారు కదా, ఒక రవ్వ ముందుకు ఉండాలి ఉప్పు. అప్పుడు కుక్ అయినప్పుడు సరిపోతుంది అనమాట. కారం కూడా మీకు ఎంత రుచి కావాలో అంత యాడ్ చేసుకోండి. ఉప్పు మాత్రము తప్పుగా వేసుకోకూడదు అనమాట. కొద్దిగా వేసుకుంటాను, ఒక 1/2 స్పూను. మంచి వాసన వస్తుందండి మన బిర్యానీ. ఈరోజు డిన్నర్ ఫీస్ట్ మాకు. సో వేడైన తర్వాత మనము దీన్ని క్లోజ్ చేసి ప్రెషర్ కుక్ చేస్తాము. ప్రాన్స్ బిర్యానీ బాగా ఉడుకుతుంది చూడండి. ఈ టైంలో మనము లిడ్ వేసి బాగా క్లోజ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 whistles వచ్చేదాకా మనం ప్రెషర్ కుక్ చేస్తాము. చేసిన తర్వాత మనం బిర్యానీ రెడీ అయినట్లే. ప్రాన్స్ బిర్యానీ ప్రెషర్ కుక్ అయింది. 2 whistles వచ్చింది మీడియం ఫ్లేమ్లో. కూల్ డౌన్ కూడా అయింది. ఎలా ఉందో చూస్తాము. చూడండి, ప్రెషరే లేదు. సూపర్ స్మెల్ అండి. యమ్గా ఉంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. వావ్. ఇప్పుడు మనము తిన్నగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ కదా, కేర్ఫుల్గా కలుపుకోవాలి. సూపర్గా పొడిగా వచ్చింది. లాంగ్ గ్రెయిన్ అనమాట ఇది. చూడండి, 5 star హోటల్ ఎందుకండి దీని ముందర. సూపర్గా కుక్ అయింది. మనము నెమ్మదిగా కలుపుకొని దీన్ని టేస్ట్ చూడాల్సిందే. ఇంకా మీకు ఒకటి తెలుసా అండి, మన బిర్యానీకి రైతా, గ్రీన్ సాలడ్ ఏమున్నా కూడా ఆమ్లెట్ చాలా చాలా సూపర్ డూపర్ కాంబినేషన్. నాకైతే ఆమ్లెట్ చేసుకుంటే బిర్యానీకి చాలా బాగుంటుంది. ఈరోజు ఫటాఫట్ ఒక ఫ్రెంచ్ ఆమ్లెట్ కూడా చేస్తాము. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాము. ఒక బౌల్లో బటర్ ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 కట్ చేసుకున్నాను. 2-3 అంటే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, అంతే వేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. 2 eggs కట్ చేసుకుని 2 eggs కొట్టేసుకొని వేసుకుంటాను.
చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు లైక్ చేస్తారు, ట్రై చేయండి. ఇప్పుడు మనము సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఆమ్లెట్కి సాల్ట్ తక్కువ వేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటాము. బటర్ కూడా వేసుకున్నాం కదా, బాగా బీట్ చేయాలి ఎగ్ని. సో ఎగ్ని బాగా బీట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనుము హీట్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాము, ఎందుకంటే ఆమ్లెట్ రావాలి కదా. పెను మీద ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పెను మీద వేసుకునేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు కలర్ మారిపోతుంది. కలర్ మారిపోతే ఆమ్లెట్ బాగుండదు. సో ఇలా మనము ఆమ్లెట్ వేసుకున్నాము. కొద్దిగా అది రోస్ట్ అవని దాని తర్వాత మనం ఫ్రెంచ్ ఆమ్లెట్ చేసుకుంటాము. వా, ఆమ్లెట్ గుమ్మలాడిపోతుందండి. ఆమ్లెట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా రోస్ట్ అయింది. ఇదన్నమాట ఫ్రెంచ్ ఆమ్లెట్ సీక్రెట్. దాన్ని ఇప్పుడు మనము 2 సైడ్స్ బాగా కాల్చాలి. ఒక సైడ్ కాలింది, ఈ సైడ్ కాలుస్తాము ఇప్పుడు మనము. సో ఆమ్లెట్ కాలిందండి. ఫ్రెంచ్ ఆమ్లెట్కి మనము ఆమ్లెట్ని ఇలా పీసెస్ చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పీసెస్ చేసుకున్నాం అనుకోండి, మనకు బిర్యానీకి సూపర్ కాంబినేషన్ అన్నమాట ఇది. వావ్, నాకైతే ఇప్పుడు నోరు ఊరిపోతుంది. యమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. వావ్, ఈ యమ్మీ ప్రాన్స్ బిర్యానీకి యమ్మీ ఫ్రెంచ్ ఆమ్లెట్ సూపర్ డూపర్ కాంబినేషను. తప్పనిసరిగా ట్రై చేయాలి ఈ రెసిపీని. వావ్, యమ్మీ ప్రాన్స్ బిర్యానీ మీకోసం చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూడండి. దాంతోపాటు మనం ఫ్రెంచ్ ఆమ్లెట్ కూడా తిన్నామనుకోండి, అదిరిపోతుంది. చూసారా అండి ప్రాన్స్ బిర్యానీ ఎలా ఉంది రెసిపీ? యమ్మీగా ఉండింది కదా. దాంతోపాటు ఫ్రెంచ్ ఆమ్లెట్ కూడా మీకోసం చేశాను. టేస్ట్ చూసి ఎంజాయ్ చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.